ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులను వేగంగా పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి 2026 నాటికి వాటిని వినియోగంలోకి తేవాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటిలోగా పోర్టులను అనుసంధానిస్తూ రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. పొరుగు రాష్ట్రాలకు కూడా పోర్టు సేవలు విస్తరించేలా ప్రతిపాదనలు రెడీ చేసింది. తెలంగాణ, ఒడిశాలో డ్రై పోర్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోర్టులను అనుసంధానించే ప్రతిపాదనలను రూపొందించింది. సముద్ర తీరం వెంట ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా మొత్తంగా 20 పోర్టులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు 69% పూర్తయ్యాయి. 2026 నవంబర్ నాటికి మచిలీపట్నం పోర్టును పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రస్తుతం 45.5% మేర పనులు పూర్తయ్యాయి. మూలపేట పోర్టు 54.1% నిర్మాణం పనులు, కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణ పనులు 31.5% పూర్తయ్యాయి.